హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. విజయవాడ ప్రాంతాల ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ రోజుకి ఎలాగోలా ఇన్ని రోజులకి ఒక ముహూర్తం అనేది ఫిక్స్ అయినట్లుగా చెప్పుకోవచ్చు. విజయవాడ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. విజయవాడ నుంచి తిరుపతికి వెళ్ళే భక్తుల సంఖ్య అనేది విపరీతంగా ఉంటుంది. కేవలం విజయవాడ ప్రాంతాల ప్రజలే కాకుండా విజయవాడ అనేది మేజర్ జంక్షన్ కాబట్టి ఇటు చెన్నై నుంచి, ఇటు తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి ఇటు తిరుపతి వెళ్ళడానికి విజయవాడనే బోర్డింగ్ స్టేషన్గా ఎంచుకోవడం జరుగుతుంది. అంత కీలకమైన ఈ రైల్వే స్టేషన్ నుంచి మరో రైలు అనేది ప్రజలకి అందుబాటులోకి రాబోతుంది. అది కూడా చాలా ముఖ్యమైన రైలుగా చెప్పుకోవచ్చు భారతీయ రైల్వేలో. ఈ వివరాలకు వెళ్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ని తిరుపతిని కలుపుతూ రైల్వే శాఖ కొత్త హంసఫర్ ఎక్స్ప్రెస్ రైల్ని అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ బండి శ్రీకాకుళం రోడ్ తిరుపతి మధ్యలో మనకి సోమవారం రోజు అందుబాటులో ఉంటుంది. ఈ బండి మొదటిసారి 13వ తారీఖున అందుబాటులోకి వస్తుంది. అలాగే తిరుపతి శ్రీకాకుళం రోడ్ ఎక్స్ప్రెస్ ఈ బండి మనకి ఇక్కడ ఆదివారం రోజు అందుబాటులో ఉంటుంది. ఈ బండి మనకి 19వ తారీఖున అందుబాటులోకి వస్తుంది. ఇంకా ఈ బండి విజయవాడ టైమింగ్స్ అండ్ ఈ ట్రైను ప్రయాణించే మార్గాన్ని మనం చూసుకుంటే ఈ బండి తిరుపతిలో సాయంత్రం 4:45 బయలుదేరుతుంది. ఇంకా ఈ బండి విజయవాడ రైల్వే స్టేషన్కి రాత్రి 1:40 చేరుకొని 1:50 విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరడం జరుగుతుంది. 10 నిమిషాలు ఈ బండి విజయవాడ రైల్వే స్టేషన్లో తిరుపతి నుంచి శ్రీకాకుళం రోడ్డుకి వెళ్ళడానికి ఆగుతుంది. ఇంకా ఈ బండి శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్కి మరుసటి రోజు మధ్యాహ్నం 12:30 చేరుకుంటుంది. ఇంకా శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి తిరుపతికి వెళ్ళేటప్పుడు ఈ బండి శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్లో మధ్యాహ్నం 3 గంటలకి బయలుదేరి ఇక్కడ విజయవాడకి ఈ బండి రాత్రి 12:20 చేరుకుంటుంది. ఆ తర్వాత 12:30 విజయవాడ నుండి బయలుదేరి ఉదయం 8:10 తిరుపతికి ఈ బండి చేరుకుంటుంది. విజయవాడ రైల్వే స్టేషన్ యొక్క టైమింగ్స్ అనేవి మనకి మొత్తం కూడా రాత్రిపూటనే ఉండడం జరిగింది. అయితే రాత్రిపూట ప్రయాణించి ఇటు ఉదయం వరకు గమ్యస్థానాలకి చేరుకోవాలనుకున్న ప్రయాణికులకి ఈ బండి చాలా వరకు కన్వెంట్గా ఉండనుంది. ఇంకా ఈ బండిలో మనకి కోచ్ పొజిషన్ వచ్చేసి థర్డ్ ఏసీ స్లీపర్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాంతాల మీదుగా ఈ రైలుని అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.